ఏపీలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత పంచాయతీలకు, ఆ తర్వాత కొంత సమయం తీసుకుని మున్సిపాలిటీలు, ఆ వెంటనే మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఏ ఇద్దరు కార్యకర్తలు కలుసుకున్నా కూడికలు, తీసివేతలు వేసుకుంటూ లెక్కలు వేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ఉత్సాహంతో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు కథన కుతూహలం ప్రదర్శిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో నిశ్శబ్దం రాజమేలుతోందంటున్నారు. ఆ పార్టీలో ఏ ఒక్కరు స్థానిక ఎన్నికల కోసం మాట్లాడడం లేదంటున్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో 99% స్థానాలను కైవసం చేసుకుంది. అప్పట్లో అధికారం అండతో మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవమయ్యేలా ఆ పార్టీ నేతలు చక్రం తిప్పారంటున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నాయకులు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయినట్లు కనిపిస్తున్నారు. చాలా మంది గతంలో తాము వ్యవహరించిన విధానాలను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అధికార పార్టీ అదే తరహా రాజకీయం చేస్తుందా అని సందేహిస్తున్నారు. అలా అయితే తాము అధికార కూటమిని ఎలా ఎదుర్కోగలమని అంతర్గత భేటీల్లో చర్చించుకుంటున్నారంటున్నారు. గతంలో ఏకపక్ష విజయాలను సాధించిన వైసీపీ ఇప్పుడు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలపై ఆ పార్టీ అధిష్టానం నుంచి కానీ, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతల నుంచి కానీ ఇంతవరకు ఎలాంటి ముందస్తు సన్నాహాలు కనిపించడం లేదు. కనీసం స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై నియోజకవర్గ స్థాయిలో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదంటున్నారు. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నడుచుకుంటుండడం వల్ల గ్రామ స్థాయిలో అధికార పార్టీతో పోరాటంపై వైసీపీ క్యాడర్ డైలమాలో పడిపోతుందంటున్నారు. ఇక రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో తాము నామినేషన్ వేసే అవకాశం కూడా ఉండకపోవచ్చని వైసీపీ కార్యకర్తలు ముందే కాడి వదిలేస్తున్న సంకేతాలు ఇస్తున్నారంటున్నారు. పార్టీ అధిష్టానం అండలేకపోతే స్థానిక ఎన్నికలపై తాము ఒక్క అడుగు ముందుకు వేయలేమని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అధినేత జగన్ మాత్రం అసలు స్థానిక ఎన్నికలను ఏమాత్రం సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. గతంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రతిపక్షానికి రక్షణ ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ స్పీడ్తో సొంత స్థానాన్ని కూడా జగన్ నిలుపుకోలేకపోయారంటున్నారు. ఇది గుర్తుంచుకున్న వైసీపీ క్యాడర్ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇంతకు మించి ఇదే విధంగా జరిగే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో స్థానిక సమరం వైసీపీ క్యాడర్ను తీవ్ర అంతర్మథనానికి గురిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.